బ్రహ్మ రుద్రాదులకు సైతము సులభుడు కాని పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుడు తనకు సులభముగా దర్శనమివ్వాలని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. ఈ పద్యములో శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజునకు వివరిస్తున్న శ్రీమద్ భాగవత ప్రవచనంలో భాగముగా నిష్కామ కర్మలను ఆచరించడం ఉత్తమమని, కామ్యకర్మములను ఆచరించడం వృధా అని, ఒకవేళ ఆచరించినా కూడా వాటి వలన కలిగే ఫలితములను భగవంతునికి అర్పణము చేయాలని వివరిస్తున్నారు. తపములు చేసి అయిన మరి దానములెన్నియు చేసినైనా, ఈ జపములు చేసి అయిన ఫల సంచయమెవ్వని చేర్పకున్న, హేయ పదములై దురంత విపదం చితరీతిగా నొప్పుచుండు, అయ్య పరిమితున్ భజించెద అఘౌగ నివర్తను భద్రకీర్తను. రాజా, ఎన్ని విధములుగా తపస్సు చేసినా, ఎన్ని రకములైన దానములను చేసినా, జపతపములు ఎన్ని విధములుగా ఆచరించినా, వాటి వలన లభించే కర్మఫలమును పరమేశ్వరునకు సమర్పణ చేయకపోయినట్లయితే అవి నిందార్హములై ఆ కర్మలను ఆచరించిన వానికి అనేక రకములైన ఆపదలను సంభవింపచేస్తాయి. కనుక అట్టి అపరిమితుడు, పాపములను తొలగించువాడు, భద్రకీర్తనుడు అయిన దేవుని భజించెదను. పరబ్రహ్మ స్వరూపమును పొందడం అంత సులభమైన విషయము కాదని, సమస్త దేవతాగణము ఆయన దర్శనమును పొందాలని ఎన్ని విధములుగానో తపించినా కూడా సాధ్యము కాని పరమేశ్వర దర్శనము పొందుటకు ఈ పద్యములో అనేకమైన మార్గములను శ్రీ సుఖమహర్షి సూచిస్తున్నారు. కావలసినదల్లా ఆయన సూచించిన మార్గములను మనసా వాచా కర్మణా పాటించడమే. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండవునని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వాని, అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. బ్రహ్మ రుద్రాది దేవతలతో సహా సమస్త దేవతాగణము పరబ్రహ్మ స్వరూపుని దివ్య సన్నిధికి చేరుటకు తపములు చేయుట, మనసును నియంత్రించుకుని ధ్యానించుట, దానవ్రతములు ఆచరించుట, మంత్రపఠనము, వేదములను వల్లించుట, ఉత్తమ భక్తి కలిగి ఉండుట, మరి ఏ ఇతర మార్గము ఉత్తమమా అని ఆలోచిస్తుంటారో అటువంటి ఆత్మస్వరూపుడు నాకు అన్ని వేళలా సులభుడవుగాక. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.